హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను నా స్టైల్లో ముల్లంగి సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అందుకోసం ఒక 2 కప్పుల కందిబ్యాళ్ళను నానేసుకోండి. నేను ఇక్కడ ఎర్ర కందిబ్యాళ్ళను వాడుతున్నా, ఎందుకంటే అవైతే బాగా ఉడుకుతాయి, అందుకనే నేను అవి వాడుతున్నా. అలాగే కొంచెం చింతపండుని నానేసుకోండి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొంచెం ఆవాలు, కొద్దిగా మెంతులు, తర్వాత జీలకర్ర వేసి ఇవన్నీ చిటపట్లాడిన తర్వాత 4, 5 వెల్లుల్లిపాయల్ని వేయండి. వేసి తర్వాత అందులోకి కొంచెం కరివేపాకు వేసి బాగా కలపండి. తర్వాత అందులోకి రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసి బాగా కలపండి. కొంచెం రోస్ట్ అయ్యాక అందులోకి టమోటా, ఆనియన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇవి కూడా లైట్గా మగ్గిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, ఆల్రెడీ మనం నానబెట్టుకున్న కందిబ్యాళ్ళను నీటితో సహా కుక్కర్లోకి వేసేయండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 6 విజిల్స్ రానియండి. నేనైతే మా కుక్కర్లో 6 విజిల్స్ ఖచ్చితంగా రావాల్సిందే. సో నేను 6 విజిల్స్ రానిస్తాను పప్పుకి కానీ సాంబార్కి కానీ. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ఒక సైడ్లో ఆయిల్ పెట్టుకొని అది వేడెక్కాక వడియాల్ని వేసుకొని బాగా వేపుకోండి. సాంబార్లోకి వడియాలు అయితే సూపర్ కాంబినేషన్. అది లేకుండా అంత బాగోదు సాంబార్లోకి. ఖచ్చితంగా నేనైతే వడియాలు చేస్తాను. ఆలోపు విజిల్ వచ్చేసింది, చూడండి ఎంత బాగా ఉడికిందో. తర్వాత స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి చింతపండు రసంని వేసుకొని కొద్దిగా కారం, కొంచెం ధనియా పౌడర్ వేసి బాగా కలపండి. లాస్ట్లో కొంచెం సాంబార్ పొడి వేసేసి బాగా కలిపి 4, 5 సార్లు ఉడకనివ్వండి, తెరలనివ్వండి. తర్వాత కొంచెం బెల్లం వేసుకొని బాగా కలిపి ఒక పొంగు రానివ్వండి. ఇలా బాగా తెరలనివ్వండి. అప్పుడు కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని దాన్ని ఇంకొక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే సాంబార్ రెడీ.